హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. దట్టు మై ఫేవరెట్ రెసిపీ. అదేంటంటే ఈ సీజన్లో అనపగింజలు ఎక్కువ దొరుకుతుంటాయి కదండి. ఆ అనపగింజల్ని తీసుకొచ్చి గింజలు వలిచి నీళ్ళల్లో వేసి ఒక 5-6 గంటలు సోక్ చేయండి. వీలైతే ఓవర్ నైట్ సోక్ చేసి పైన పొట్టుని అలా వేలితో పట్టి అలా ప్రెస్ చేసామనుకోండి, లోపల ఉండే గింజ బయట వచ్చేస్తుంది. ఆ గింజ కూడా మెత్తగా ఉంటుంది. వీటిని పితికి పప్పు అంటారు. నవ్వుకోవద్దండి, ఎస్, పితికి పప్పు అంటారు. ఈ పప్పుతో మిక్చర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎలా చేస్తున్నానో చూడండి. నేనైతే ఆ పప్పుని తెచ్చి నానబెట్టి పితికి పప్పుని రెడీ చేశాను. ఇప్పుడు దీన్ని మిక్స్చర్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ సీజన్లో అందరూ ట్రై చేసి ఇది ఒకసారి ఎలా ఉందో రుచి చూడండి. మరి దీనికోసం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఒక కొలాండర్లో, అంటే జల్లెడ గరిటెలాగా ఉంటుంది కదా, అందులో డీప్ ఫ్రై కోసం పల్లీలను తీసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే మనకు పెనంలో పప్పుల్ని వేరి తీసే బాధ తప్పిపోతుందండి. ఇది ఈజీ టిప్ అనమాట. ఈజీ వే టు ఫ్రై ది గ్రౌండ్ నట్స్ అండ్ ఆల్. ఆ తర్వాత మనము పితుకు పప్పుని బ్యాచ్లుగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పితుకు పప్పు బాగా రోస్ట్ అవ్వాలండి, మాడకుండా రోస్ట్ చేసుకోవాలి. సో ఫ్లేమ్ని మీడియం హై అలా మార్చుకుంటూ రోస్ట్ చేసుకోండి. పప్పు మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదండి. ఇవన్నీ బ్యాచ్లుగా ఫ్రై చేసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసి ఆరనివ్వాలి. మీకు పుట్నాల పప్పు ఉంటే కూడా బాగుంటుంది మిక్స్చర్లో అనుకుంటే అవి కూడా లైట్గా ఫ్రై చేసి వేసుకోవచ్చు. చూడండి, నేను పితుకు పప్పుని బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఒకేసారి వేస్తే ముద్దలాగా అయిపోయి పప్పు ఉడికిపోతుందండి. కాబట్టి మనము బ్యాచెస్గానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ కొలాండర్లో ఒక పెద్ద వెల్లుల్లి గడ్డను, అంటే దాదాపు ఒక 15 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిందనుకోండి, కమ్మటి వాసన వస్తుందండి మిక్స్చర్లో. తప్పకుండా గార్లిక్ మిస్ చేయకండి. కొంతమంది తినరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 4 తుంచి ఆయిల్ ఫ్రై చేసుకోండి. ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి కరివేపాకు వేస్తే. నేను చూపించే ఇంగ్రీడియంట్స్ మాత్రం కంపల్సరీ వేయండి. అప్పుడైతేనే మిక్స్చర్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ వేపుకున్నాక కాసేపు చల్లారనిచ్చి ఇందులో సరిపడా ఉప్పు, సరిపడా కారం, చిటికెడు పసుపు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా లైట్గా వేసుకోవచ్చు, లేదంటే ఇవే చాలండి. మన ఇండియన్ స్పైసెసే ఎనఫ్ అన్నమాట. అంతా ఒకసారి కలుపుకొని టాస్ చేసుకున్నామంటే ఆహా, యమ్మీ టేస్టీ సూపర్ స్నాకీ రెడీ అన్నమాట. పితికి పప్పు మిక్స్చర్. తప్పకుండా ఈ సీజన్లో అనపగింజలు తెచ్చుకొని నేను చెప్పిన విధంగా నానబెట్టుకొని పప్పును తీసి ఫ్రై చేసుకొని చూడండి. సీజన్ మొత్తం 2-3 సార్లైనా మీరు ఈ మిక్స్చర్ని తయారు చేసుకొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.